తెల్లవారుజామునో నిన్నటి రాత్రో నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్లో చెట్లు నాటారో దుర్మార్గంగా చెట్లను ఏ విధంగా పెరికేశారు, పెకిలించేశారు, ఏ విధంగా ఇవన్నీ కూడా పూర్తయితే ఈ చెట్లన్నీ పెరిగి పెద్ద అయితే నారాయణ సార్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఏ విధంగా నాటినటువంటి చెట్లని ట్రీ గార్డ్తో పాటు ఏ విధంగా పెకిలించి వేశారో మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం. దీని మీద పోలీస్ అధికారులకు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అటు అధికారులు కంప్లైంట్ చేస్తారు, మేము మా పార్టీ పరంగా కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇది చేసేటటువంటి తరుణంలో పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా చూడవలసిందిగా చెప్తూ ఉన్నాం. ఇది జరిగేటప్పుడు ఒక్కసారి ఆ పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఇవన్నీ కూడా పోలీసు వారికి అందజేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కంప్లీట్ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు మొత్తం పెరుక్కొని పోతూ అన్నీ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఆ పక్కన తీస్తున్నటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే ఇటువంటి ఈ పనులు చేసే నాయకులారా, ఈ చెట్ల మీద మాట్లాడే నాయకులారా, మాట్లాడించే నాయకులారా, మొన్నటి రోజు నేను చెప్పడం జరిగింది. మాటకు ముందు చెట్టుకు 12,000 రూపాయలు, 60 కోట్ల రూపాయల దోపిడీ, నారాయణ సార్ దోపిడీ. ఆయన ఈ మధ్య కొంతమంది ఆయన మనుషుల చేత అవాకులు చవాకులు. ఈ సందర్భంగా నేను మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారిని చాలా సూటిగా అడిగా, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అనేక కాగితాలు చూపించి అనేక రకాలుగా మాట్లాడారు. 12,000 రూపాయలు ఇవిగో నా దగ్గర ఆధారాలని. మీరు కనుక అది 12,000 రూపాయల లెక్కన చెట్టుకి నారాయణ సార్ కానీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఎవరైనా చేసినట్లు మీరు కనుక నిరూపిస్తే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ ఇష్టం, మీరే చెప్పండి టైం. ఎప్పుడైతే 8,20,00,000 రూపాయలతో నగరపాలక సంస్థ అధికారులు నగరం మొత్తం ట్రీ ప్లాంటేషన్ చేయాలా, అవెన్యూ ప్లాంటేషన్ చేయాలా అని చెప్పి టెండర్ పిలిచారో, ప్రతి వారం రివ్యూలో భాగంగా అధికారులంతా ఈ విషయాన్ని నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే 8,20,00,000 రూపాయలు ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితిలో ఆర్థిక భారం పడకూడదు, ఇది మొత్తం కూడా కొంత భాగం నేను, మరికొంత భాగం నా సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయిస్తా అని చెప్పి మాట చెప్పి, ₹1 అంటే ₹1 కార్పొరేషన్ ద్వారా చెల్లించవద్దు, చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, మిగిలినటువంటి ప్రతి రూపాయి కూడా నారాయణ సార్ గారు పెడతారని చెప్పి పోయినసారి చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి మనుషుల చేత అనేక రకాలుగా మాట్లాడిస్తున్నారు. మరొకసారి చెప్తున్నాయా చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్ని పార్టీల వారిని నేను ఆహ్వానిస్తా, మీరు చెప్పండి టైం. మున్సిపల్ ఆఫీస్కి మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు రండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తా, భారతీయ జనతా పార్టీ వాళ్ళని పిలుస్తా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులను పిలుస్తా, జనసేన పార్టీ నాయకుల్ని పిలుస్తా. అందరూ అన్ని పార్టీల నాయకులు కాకుండా నగరంలో ఉన్న ప్రముఖుల్ని, ఎన్జిఓస్ని కూడా పిలుస్తా. మీరు మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఒక్క చెట్టు 12,000 రూపాయలు పే చేస్తున్నా, ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టున్నా నారాయణ సార్ గారి ద్వారా కావచ్చు, మున్సిపల్ అధికారులు అయినా సరే, ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టి ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో నేను రాజీనామా చేయడమే కాకుండా మొన్న చెప్పినట్టు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. మీరొక్కరే కాదు, అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానిద్దాం. ఆల్ పార్టీ
నాయకుల్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఆహ్వానిద్దాం. మీ దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకురండి. ఒక్క చెట్టుకే కనీసం నెల్లూరు నగరంలో ఏదైతే 14,800 చెట్లు నాటి ఉన్నారో ఒక్క చెట్టుకే 12,000 రూపాయలు లెక్కన ఇచ్చినట్టు మీరు చూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి తప్పైపోయింది చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా. మాకు తెలీదు, మేము గనక మొదలు పెడితే నారాయణ సార్ గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఎవరిని ఒక్క మాటండు, ఎవరి జోలికి పోడు, తన పని ద్వారానే తన పనితీరు ద్వారానే అటు ప్రతిపక్షాలకు కానీ ఎవరికైనా సమాధానం చెప్తారు. అలా కాకుండా ఈ విధంగా మీరు చేస్తూ పోతే మేము ఇలాగే కొనసాగుతాం, ఇలాగే బురద జరుగుతాం, ఇలాగే చేస్తామంటే రాబోయే రోజుల్లో మీ ఊహకు కూడా అందదు, బహుశా మీ ఊహకు కూడా అందదు. ఆ విధంగా దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.